అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. పేర్ని నాని గడిచిన 5 సంవత్సరాల్లో ఒక 2.5 సంవత్సరాలు మంత్రిగా చేయడం జరిగింది. ప్రస్తుతం కృష్ణా జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే ఈయన వైఎస్ఆర్ సంబంధించి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడంటే ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తి ఈయన. గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత చురుగ్గా వ్యాఖ్యలు చేశారో, ఎంత అనరాని మాట్లాడినారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడైతే ఆయన కొడుక్కి టికెట్ కేటాయిస్తున్నట్టు ఓటింగ్ పాలు చేశారు ప్రజలు. ఇప్పుడు ఆయన మీద చూసుకుంటే కొత్తగా తాజాగా చూసుకుంటే ఏదైతే ఆయన గోడౌన్స్ సివిల్ సప్లైస్ సంబంధించి రెంట్కి ఇవ్వగా 90 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి బియ్యం ఆధారాలు లేకుండా లెక్కలు లేకుండా మాయమైనట్లు ఆరోపణలు అయితే రావడం జరిగింది. అయితే దాని మీద విచారణ చేపట్టినటువంటి అధికారులకి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ₹1 కూడా లెక్క లేకుండా దాదాపుగా 250 టన్నుల వరకు బియ్యం గల్లంతు చేశారని చెప్పేసి కేసు అయితే నమోదు చేశారు. క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్ పేర్ని నాని గారు బహుశా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటికాల మీద వచ్చినటువంటి వ్యక్తి. తాను ఎంతోమందికి నీతులు చెప్పేవాడు. అంటే మనం చూసుకుంటే గతంలో ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ చెప్పు చూపించడం, తాను ఒక మంత్రిని మర్చిపోయి ఒక రకంగా ఎన్నో రకాలైనటువంటి జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈరోజు ఆయన మీదే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. చూసుకుంటే పేద ప్రజల బియ్యం ఏదైతే ఉందో రేషన్ బియ్యం ఎలక్షన్ ముందు దాదాపుగా 250 టన్నుల వరకు అక్రమంగా కాజేశారని చెప్పేసి రికార్డ్స్ ఆడిట్ మొత్తం కూడా వాస్తవాలు వెలుగురు కావడం జరిగింది. మరి అంతమందికి నీతులు చెప్పే ఆయనకి ఈరోజు ఏమైందని చెప్పి ప్రజల నుంచి వస్తున్న వాదన, మచిలీపట్నం ప్రజలు వీళ్ళందరూ కూడా ఏంటంటారు మరి మీరు? బందర్ నాని అంటే ఫేమస్ అయినా గతంలో ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా విమర్శ చేయాలంటే ఇమ్మీడియట్గా మైక్ మొదట పట్టుకునేది ఎవరన్నా అంటే పేరు నాని మొదలుపెట్టేవాడు. వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం, చంద్రబాబు గారిని విమర్శించాలన్నా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలన్నా ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టేవాడు. మీకు చాలా బాగా గుర్తుంచుకోవాలి ఒక విషయం. ప్రతిదానికి మీరే ఎందుకు వస్తారు ప్రెస్ మీట్ పెట్టడానికి? మీ శాఖకి సంబంధించి మీరు మాట్లాడితే మంచిది కదా, మిగతా శాఖలన్నీ మాట్లాడటానికి మీకేంటి అని చెప్పి చాలామంది ప్రశ్నలు వచ్చాయి. సరే, ఆయన ఏదో ఒక సీనియర్ మంత్రిగా సీనియర్ నాయకుడిగా నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడేవాడు. కొన్ని విషయాలు చెప్పేవాడు ఆయన. మేము విశ్వాసంలో కుక్కలు లాంటి వాళ్ళం, మేము జగన్మోహన్ రెడ్డికి మేము విశ్వాసంతో అలాగే ఉంటాం, కుక్కల కంటే విశ్వాసం చూపిస్తామన్నాడు. ఆ కుక్కలే ఈరోజు రేషన్ బియ్యం తినేస్తున్నాయి, గొడవలో బియ్యం తినేస్తున్నాయి, ఏది పడితే అదే భూములు తినేసినాయి, మద్యం తాగేసినాయి. ఆ విశ్వాసం కలిగిన కుక్కలకి ఎన్ని మొత్తం భూములు తినేసినాయి. నేను అంటుంది ఈ రోజున ఆయన బందర్లోనే సంబంధించి ప్రైవేట్ గోడౌన్స్ ఆయన కట్టుకుంటే భార్య పేరు మీద ఉంది, ఆయన భార్య పేరు ఉంది గోడౌన్. దానికి FCI రెంట్ తీసుకుంటారు, తీసుకుని స్టాక్ పెడతారు వాళ్ళు. అంటే ప్రైవేట్గా నిర్వహణ ఏమో ప్రైవేట్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అజమాయిషి పర్యవేక్షణ అంతానేమో గవర్నమెంట్ చూసుకుంటుంది, అదే ఫుడ్ కార్పొరేషన్ చూసుకుంటూ ఉంటుంది. పెట్టుకున్న స్టాకులు మిస్ అయిపోవడం ఏంటంటే అసలు చాలా విచిత్రంగాను. తరుగు ఏమన్నా బస్తా తరుగుద్ది లేదా అరబస్తా తరుగుద్ది, కానీ కొన్ని టన్నులు తరిగిపోద్దా అంటే లెక్కలేనితనం. అంటే ప్రభుత్వంలో ఉన్నారు కదా, మనం ఎవరో తిరగబడే అధికారులు అడగలేరు, అడిగితే వాళ్ళకి ఇమీడియట్గా అడిగే నోరు తెరిచి అడిగితే ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది, అంతే కదా. లేకపోతే వాళ్ళు నేనేం చేస్తారు, అటువంటి కార్యక్రమం చేస్తాం కదా. అంటే మళ్ళీ 30 సంవత్సరాలు మేమే ఉంటాం, ఏం చేసినా పర్వాలేదు, ఏ బొక్కసాలు బొక్కేసినా పర్వాలేదు, ఖాళీ చేసేసినా పర్వాలేదు అనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఈ రోజున ఖచ్చితంగా చేసిన తప్పు ఈ రోజు కాకపోతే ఇప్పుడైనా బయటపడదు వెంకట గారు. ఆ విధంగా బయటపడింది. ఈ రోజున ఈయన చేసిన తప్పిదానికి ఎవరి పేరు మీద ఉందండి? అది గొడవను భార్య పేరు మీద ఉంది. కేసు ఎవరి మీద పెడతారో ఆవిడ మీద పెడతారు. గతంలో మీరు మంత్రి కాబట్టి మిమ్మల్ని చూసి మీరు అధికారులు ఏం మాట్లాడలేకపోయి ఉండొచ్చు. ఈరోజు అక్కడ దాంట్లో మాయమైన బియ్యానికి సమాధానం చెప్పవలసింది గోడౌన్ యజమానిగా ఈయన భార్య చెప్పాలి. ఎంత చీప్ వాళ్ళు అంటే నిజంగా వాళ్ళ తండ్రి గారికి ఎంత పేరు అంటే పేరు వెంకటరామయ్య గారికి మంచి పేరు. ఒక చుట్టుపక్కల ఆయన పేరు చెప్తే ఒక గౌరవప్రదంగా ఉండేది ఆయన. అటువంటి రాజకీయ కుటుంబం ఇంత చిల్లర మనిషి ఎలా పుట్టాడో మాకు అర్థం కాదు. ఎందుకంటే చాలా సాధారణంగా ఉంటాను, చాలా దాని ఉంటారో సింపుల్ జీవితం కనపడతాను, అలా చేతక్క మీద ఎవరి మీద మోటార్ సైకిల్ ఎక్కుతాను, ఇటువంటి డ్రామాలన్నీ చేసేవాడు. ఇన్ని సంవత్సరాలు చేశాడు రాజకీయంలో. కనీసం బందర్ బస్ స్టాండ్ అంటారు చూసారా, నిజంగా బందర్ బస్ స్టాండే బతుకు. ఆ బందర్ కూడా అలాగే ఉంటుంది. ఒక చిన్నపాటి సెంటీమీటర్ వర్షం కురిస్తే ఆ కోనేరు సెంటర్లో చూస్తే మీకు బందర్ ఐడియా ఉండుంటే కోనేరు సెంటర్ మునిగిపోయి భవనాలు నీటిలో తేలుతూ ఉంటాయి. ఏం చేసావురా అసలు నీ నియోజకవర్గానికి నువ్వేం చేసావు? నువ్వు బయటకు వచ్చి రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా పేరెట్టాడంటే పవన్ కళ్యాణ్ నాయుడు అని చెప్పి లేని కుల పేరు కూడా తగిలించాడు ఆ రోజున. అంటే
దొబ్బులు తింటాక రెడీగా ఉంటాడు. ఎందుకంటే ఈయన భుజం మీద పెట్టి తుపాకి పెట్టి కాలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకోడు. దొబ్బులు తింటాక కూడా ఆయనకి ఆనందం. అదొకంటే పబ్లిసిటీగా ఉండాలి అనేటువంటిది అత్యుత్సాహం చూపించాడు. ఈరోజు నా కొడుకు ఇతను చూసుకుని ఇతని కొడుకు కూడా అక్కడ ఇష్టారాజ్యంగా ఒక గ్రూప్ రాజకీయాలు, రౌడీ రాజకీయాలు అన్నీ చేశాడు. అటువంటి వ్యక్తుల్ని శాసనసభలో పంపితే మన సిగ్గుపోద్దని చెప్పేసి బందర్ ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. నేను అంటుంది ఇవన్నీ కూడా గతంలో రాలేదు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఒకటి వస్తున్నాయి. ఈ పేరుని నాని, లేకపోతే బందర్ నాని, లేకపోతే విశ్వాసంలో అతి విశ్వాసం చూపించే కుక్క. అంటే కుక్క అంటే నేనేమంటలేదంటే, నేను ఎప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగత విమర్శ చేయను. ఆయనే అన్నాడు ఆ మాట. నేను జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వాసం చూపించే కుక్కనే అని అన్నాడు ఆయన. ఖచ్చితంగా మేము అదే అంటున్నాం. మీరు అనుకున్న మాట మేము అంటున్నాం తప్ప మేము కొత్తగా పేరు యాడ్ చేయట్లా. మరి ఇటువంటి వాళ్ళందరూ ఎటువంటి బొక్కసాలని లాగేశారో ఇవన్నీ కూడా ఏంటంటే వెంకట గారు ఖచ్చితంగా ఒకటి వస్తుంది, బయటకు వస్తాయి. కఠినమైన చర్యలు ఉంటాయి. అది ప్రజాధనాన్ని ఎవరు వృధా చేసినా ప్రభుత్వంగా బాధ్యత, వాళ్ళ దగ్గర లెక్కలు తీసుకుని మొత్తం వాళ్ళని ఏ విధంగా రికవర్ చేయాలి లేకపోతే ఏంటన్నది ప్రభుత్వ బాధ్యత. ఇదే కష్టధోరణి కాదు. కాకపోతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని, లేకపోతే దాని తగ్గ శిక్ష వాళ్ళు అనుభవిస్తారని నేనైతే కరాగండిగా చెప్పగలను. మొత్తానికి ఆయన మీద జరిమానా కూడా వేసారు. మరి కడతాడు అంటారు జరిమానా 90 లక్షల రూపాయలు? ఖచ్చితంగా కడతాడు. 90 లక్షలు అంటే 9 కోట్లైనా కడతాడు. మామూలుగా లాగలేదు కదా, ఎన్నైనా కడతాడు. మాట్లాడితే బందర్ పోర్టు అయిపోతుంది అంటాడు. ఆడికి అర్థం ఏం కనపడదు మనకి. బందర్ పోర్టు మా హయాంలోనే బందర్ పోర్టు అద్భుతంగా వేగంగా సర్వేగంగా నడిచిపోతున్నాయి అంటాడు. ఇవన్నీ మనకు కనిపించవు. రాజుగారి దేవతా వస్త్రాలని కథ ఉండదు, మనకు కనిపించవు, వాళ్ళకే కనిపెడతాయి అంటే నేను ఆ సాక్షి పేపర్లో కనపడతాయి. మనకు కనపడవేంటారా బాబు? అభివృద్ధి జరిగితే మనకే మంచిదే కదా. మన పోర్టు బాగుంటుంది కానీ పాపం ఆ తీర ప్రాంత ప్రజలందరూ ఎన్నిసార్లు చూసినా ఆ మంగినపూడి బీచ్ కానీ ఎక్కడికైనా వెళ్తుంటే ఎక్కడ ఏం కనపడవు. నేను అంటుంది ఈ రోజుకైనా మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మేతారు అనేటువంటి భావనలో ఉంటారు ఏమో తెలియదు కానీ నోటుకు వచ్చినటువంటి అబద్ధాలు చెప్తున్నారు చూసారా. అబద్ధాలు చెప్పారు, అసత్యాలు చెప్పారు, ప్రజలందరూ కూడా శిక్ష అనుకున్నారు. మరి బాబు మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని చెప్పేసి తగిన బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు కట్టకపోతే అధికారులు చూసుకుంటే చట్టం ఊరుకోదు కదా. లేకపోతే బస్తాలు బియ్యం ధాన్యం ఇస్తాడా, డబ్బే కడతాడా, ఏం చేస్తాడన్నది ఖచ్చితంగా చేయాలి. లేకపోతే అధికారులు హెచ్చరించారు, బ్లాక్ లిస్ట్లో పెడతాం, గోడౌన్స్ నుంచి సీజ్ చేస్తామని. అదేనా జరుగుద్ది, ఏదో మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. ఓకే, చూద్దాం సార్ ఇతని మీద చట్టం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.